హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం ఓంకారం దేవిశ్రీ గురూజీ గారు చెప్పిన సంతాన ప్రాప్తికి వంశాభివృద్ధికి ఈరోజు సాయంత్రం యోగక్షేమం, అలాగే వివాహం లేని వారికి వివాహయోగం ప్రాప్తి కోసం మంగళవారం ఉదయం పూజతో పాటు వాస్తు పరిష్కారం వివరంగా తెలుసుకుందాం. దివ్యమైన పూజ. రేపు మంగళవారం షష్ఠి గడియలు ఉన్నాయి మరియు స్వాతి నక్షత్రం. రేపు ఉదయాన్నే లేచి దుర్గాదేవి ముందు దీపం పెట్టి మరియు విశేషంగా దుర్గా కవచం చదువుకొని, అదేవిధంగా రేపు కందిపప్పుని అమ్మవారి ముందు ఆకుపై పెట్టి దాని మధ్య భాగంలో మట్టి ప్రమిద పెట్టి నెయ్యి పోసి దీపం వెలిగించి కుజ రుణవ విమోచక స్తోత్రం చదువుకోవాలి. ఇలా రేపు ఎవరైతే చదువుతారో వాళ్ళకి కుజదోషం తగ్గుతుంది, ఆరోగ్యం ప్రాప్తిస్తుంది. రేపు అత్యంత విశేషమైన రోజు. రేపు కుజరుణ విమోచక స్తోత్రాన్ని పారాయణం చేసుకొని రేపు ఉప్పు లేని ఆహారం సేవించండి. మరియు వివాహం లేని వారికి వివాహయోగం ప్రాప్తిస్తుంది మరియు ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం సిద్ధిస్తుంది. ఇక వాస్తు పరిష్కారం. మనం ఇల్లు వాస్తు ప్రకారం నిర్మాణం చేసిన, లేదంటే రెంట్ హౌస్కు వెళ్ళినా, లేదా ఈ ఇల్లు బాగోలేదని వేరే ఇంటికి వెళ్ళిన, ఇంట్లోకి రాగానే కొన్ని ఆపదలు వస్తాయి, కొన్ని ఇళ్లల్లో మంచి జరుగుతుంది. అది ఎందుకు అంటే ఇంట్లో ఉన్న స్థానబలము. మనకి నైరుతి భాగంలో ఏదైనా దోషాలు ఉంటే అక్కడ పర్టికులర్గా మనుషులు ఎవరైతే వ్యవహారం చేస్తూ ఉంటారో, అంటే బిజినెస్ కావచ్చు, జాబ్ కావచ్చు, ఆర్థికంగా అభివృద్ధి ఉండదు. అంతేకాకుండా ఇంట్లో చాలా సమస్యలు ఏర్పడతాయి. ఇంట్లో ఉన్న వారికి ఆత్మహత్య చేసుకోవాలనే థాట్స్ వస్తూ ఉంటాయి. మరియు ఏ పని చేసినా పని కలిసి రాదు, లేదా ఇంట్లో ఎవరికి పని లేకుండా అయిపోతుంది. ఇలాంటివి మన ఇళ్లలో కనబడుతూ ఉంటే దయచేసి వెంటనే ఒక నైరుతి దిశను, ఆ ఇంటి నైరుతి దిశను పరీక్షించాలి. అవన్నీ బాగానే ఉన్నాయి, ఇల్లు వాస్తు అంతా మంచిగా ఉంది అనుకుంటే, ఎలా ఉన్నా కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురైతే ఖచ్చితంగా ఇంట్లో వాస్తు యంత్రాన్ని పెట్టుకోవాలి. ఇలా వాస్తు యంత్రాన్ని పెట్టడం వలన ఇటువంటి సమస్యలన్నింటి నుండి బయటపడతారు. ఇక సంతాన ప్రాప్తికి వంశాభివృద్ధికి ఈరోజు యోగక్షేమం. కాస్త బియ్యం పిండితో చిన్నగా సర్పాల్లాగా 2 చెయ్యండి. తర్వాత ఓ 4 కోడిగుడ్ల ఆకారాన్ని చేసి ఒకవైపు ఒక సర్పం, మరొక వైపు ఇంకొక సర్పం ఉంచి వాటిని ఒక చిన్న ప్లేటులో పెట్టుకోవాలి. వీటి మధ్యలో గుడ్లను పెట్టాలి. వీటిపైన పత్తితో వస్త్రంలా చేసి వాటిపైన కప్పాలి. ఇలా చేసిన సర్పాలను శ్రీ మహావిష్ణువు ముందు కానీ, పరమేశ్వరుని ముందు కానీ పెట్టి వాటికి పసుపు కుంకం వేసుకోవాలి. గంధం పుష్పం సమర్పించాలి. కొన్ని పాల బిందువుల్ని చిలకరించి నాగాష్టకాన్ని కానీ, సర్పాష్టకాన్ని కానీ, నవనాగ స్తోత్రాన్ని కానీ పఠించాలి. ఇవేవి వీలు కాని వారు నాగరాజాయ నమః లేదా సర్పరాజాయ నమః అని ప్రార్థించి పూజించాలి. ఇవి ఏమీ రాకపోతే, నాగరాజా మాకు ఎటువంటి సర్పదోషాలు ఉన్నా తగ్గిపోవాలి, మా వంశం వృద్ధి చెందాలి అని తలుచుకోవాలి. ఇలా చేస్తే సంతాన సమస్య ఉంటే దాని నుంచి విముక్తి లభిస్తుంది మరియు వంశాభివృద్ధి అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.